నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 1వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం మంగళవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు రేవతి కార్తె. రేపు చైత్రమాస శుక్లపక్ష చతుర్థి తిథి రాత్రి 2:32 వరకు, తదుపరి పంచమి తిథి భరణి నక్షత్రం ఉదయం 11:06 వరకు, తదుపరి కృతికా నక్షత్రం. విష్కుంభ యోగం ఉదయం 9:48 వరకు, ప్రీతి యోగం ఎల్లుండి ఉదయం 6:07 వరకు, వాణిజ్యకరణం సాయంత్రం 4:04 వరకు, భద్ర అంటే విష్టికరణం రాత్రి 2:42 వరకు, తదుపరి భవకరణం ఉంటాయి. సూర్యుడు మీనరాశిలో రేవతి నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మేషరాశిలో సాయంత్రం 4:30 వరకు, తదుపరి వృషభ రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 9:58 నుండి 11:25 వరకు, అమృతకాలం ఉదయం 6:50 నుండి 8:16 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:11 సూర్యాస్తమయం సాయంత్రం 6:29 చంద్రోదయం ఉదయం 8:11 చంద్రాస్తమయం రాత్రి 9:43 అభిజిత్ ముహూర్తం పగలు 11:55 నుండి మధ్యాహ్నం 12:45 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:38 నుండి 9:28 వరకు, మరలా రాత్రి 11:10 నుండి 11:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:37 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:20 నుండి 1:52 వరకు. యమగండం ఉదయం 9:15 నుండి 10:48 వరకు. రేపు గణేష దమన పూజ. చైత్ర శుక్లపక్ష చతుర్థి తిథి రోజు వినాయకుడిని దవనం ఆకులతో పూజిస్తారు కాబట్టి రేపటిని దమనక చతుర్థి అని పిలుస్తారు. రేపు గణేష విగ్రహాన్ని శక్తిపీఠం మీద ప్రతిష్ఠించి దవనం ఆకులతో దవనం మాలతో విగ్రహాన్ని అలంకరించి వినాయకుడికి షోడశోపచార పూజ భక్తులు చేస్తారు. రేపు శక్తి గణపతి వ్రతం. గణపతి 32 రూపాలలో 5వది శక్తి గణపతి రూపం. తంత్రరూప గణపతి అన్ని శక్తులకు ఆధారభూతమైన శక్తిదేవిని తన ఎడమ తొడ మీద కూర్చుండబెట్టుకున్న రూపం శక్తి గణపతి రూపం. భక్తులు తాము ఎదుర్కొంటున్న అన్ని రకాల ఇబ్బందులను అధిగమించడానికి, అవసరమైన శక్తిని పొందటానికి రేపు శక్తి గణపతి ఆరాధన చేస్తారు. మంగళవారం చవితి తిథి కలయిక ఉండటం చేత రేపు భౌమ చతుర్థి. రేపు భక్తులు సముద్ర స్నానాలు చేయటానికి, దాన ధర్మాలు చేయటానికి అనుకూలం. అంతేకాకుండా కుజగ్రహ దోష నివారణ పూజలకు అనుకూలం. రేపు మాస కృతికా వ్రతం. శైవ భక్తులు ప్రతి నెలా వచ్చే కృతికా నక్షత్రం రోజు ఉపవాసం ఉండి సాయంత్రం కార్తీక దీపం పేరుతో నూనె దీపారాధనలు చేస్తారు. మంగళవారం కృతికా నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం రేపు ఉదయం 11:06 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలం. ఏకార్గణ దోషం ఇవాళ మధ్యాహ్నం 1:59 నుండి రేపు ఉదయం 9:48 వరకు ఉంటుంది. విష్కుంభ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం రేవతి నక్షత్రంలో, చంద్రగ్రహం భరణి నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.